జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 10వ అధ్యాయం ప్రారంభపు వాక్యాన్ని చదువుదాం. ప్రారంభ వాక్యం చదవండి. జకర్యా గ్రంథము. కడవరి వానాకాలమున వర్షము దయచేయమని యెహోవాను ఏడుకొనుడి. ప్రతి వాని చేనిలోను పైరు మలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును. ఆయన వానలు మెండుగా కురిపించును. గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి. సోదిగాండ్లకు నిరర్ధకమైన దర్శనములను కలిగినవి. మోసముతో కలలకు భావం చెప్పిరి. జనులు తిరుగులాడిరి. కాపరి లేక బాధ నొందిరి. దీనికి స్తోత్రా. రాత్రి చదవబడిన వాక్య భాగాన్ని బట్టి దేవుడే మనందరితో కూడా మాట్లాడలేదు. దీనికి స్తోత్రం చెల్లిదా. ప్రార్థిద్దాం. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని యొక్క జనాంగమా, మరి ఈ బైబిల్ గ్రంథంలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో జకర్యా అనబడిన ఈ గ్రంథంలో చదవబడిన మాటలు, ఈ జకర్యా అనబడిన ఒక క్రీస్తు పూర్వము ఇజ్రాయేలుకి, లేక ఆనాటి కాలంలో ఉన్న దేవుని ప్రజలకి, లేక యూదా జనాంగానికి ఒక ప్రవక్తగా దేవుడు నియమించాడు. లేక చెప్పాలి, ఒక కాపరిగా దేవుడు వారికి నియమించాడు. హల్లెలూయా. ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా కానీ, లేక ఒక కాపరిగా దేవుడు నియమించబడ్డప్పుడు అక్కడున్న ప్రజలు వారి యొక్క పరిస్థితులు, లేక దేవుని ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉండి, ఏ రకంగా ఉండి అనే దాని మీద అక్కడ జకర్యా అనబడిన ఆ ప్రవక్త గారు చెప్తున్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు అని ఇజ్రాయేలుకి మొట్టమొదటిగా దేవుడు తెలుసు. దేవుడు తెలిసినప్పటికీ కూడా ఈళ్ళలో ఉన్న అవివేకం ఏంటంటే, అపనమ్మకం ఏంటంటే, దేవుణ్ణి తెలుసుకొని కూడా వారి యొక్క అవివేక విధానాన్ని చూస్తే వారు విగ్రహాల వైపు తిరిగారు. వారు విగ్రహాల వైపు తిరిగి గృహదేవతలుగా ఆ విగ్రహాల్ని వారు ఒక గృహదేవతలుగా ఏర్పరచుకొని ఆ గృహదేవతల వైపు వారు తిరిగినప్పుడు ఆ తిరిగిన ప్రజలను బట్టి కాపరి అనే ఆ కాపరి ఏమన్నాడు? తిరుగులాడిరి, కాపరి లేక బాధ నొందిరి అన్నాడు. వారు తిరుగులాడి కాపరి లేక బాధ నొందారంట. ఓసారి అందుని బట్టి జకర్యా అంటాడు, ఏమంటున్నాడంటే, కడవరి వానాకాలము వర్షము దయచేయమని యెహోవాను ఏడుకొనుడి. ప్రతి వాని చేనును పైరు మలుచునట్లు యెహోవా
మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును అన్నాడు. ప్రతి వాని చేను ప్రతి వాని చేను బాగా ఏంటంట పండులాగును, బాగా ఫలించులాగును. ప్రతి వాని చేనికి బాగా పండాలంటే, బాగా ఫలించాలంటే యెహోవాను ఏడుకొనుడి. యెహోవాయే చెప్పాలి, ఆ యెహోవాయే ఆ మెరుపులను ఉరుములను కురిపించి వానలు కురిపించేవాడు ఆయనే. మీ చేను బాగా ఫలించాలంటే, మీకున్న భూములు బాగా మరి ఫలించి అయి బాగా బాగా అభివృద్ధి చెందాలంటే ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? ఎవరి చేతిలో ఉంది? ఎవరు మీ యొక్క భూముల్ని ఆ యొక్క అభివృద్ధి పరిచేవాడు, లేక మీ భూముల్ని ఆ యొక్క పండించేవాడు ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో లేదు. కానీ మీరు చేయవలసింది ఏంటంటే చెప్పాలి, మీరు చేయవలసింది ఏంటంటే యెహోవాను ఏడుకోండి, యెహోవాని ఏడుకోండి అని ఇలా ఈయన చెప్తున్నాడు. చెప్తూ ఉన్నప్పుడు గమనిస్తుంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు లేక ఆనాటిగా ఉన్న దేవుని ప్రజలు దేవుణ్ణి వారు తెలుసుకొని కూడా ఏమై ఉండారంటే వాళ్ళు చాలా అవివేకంగా చెప్పాలి విగ్రహాల వైపు తిరిగి ఆ విగ్రహాలని వారు ఏం చేశారంట? గృహదేవతలుగా వారిని ఆశ్రయించారంట. ఆశ్రయించి ఆ దేవుడు, ఏ దేవుడైతే సహాయం చేస్తాడో, ఏ దేవుడైతే వారికి కలిగిన భూముల్ని ఆయన బాగా పండిస్తాడో, ఆ భూములకి వారికి కావలసిన ఆ వర్షము మెరుపులను ఎవరైతే అనుగ్రహిస్తాడో ఆయన్ని విడిచిపెట్టి ఏం చేశారంట? విగ్రహాల వైపు తిరిగారంట. ఇర్మియా గ్రంథము 10వ వాక్యం చదవం, 10వ అధ్యాయం 10వ వాక్యం చదవండి. వీళ్ళ పరిస్థితి ఏమై ఉందో ఓసారి చూద్దాం. చూడండి 10వ వాక్యం త్వరగా. యెహోవాయే నిజమైన దేవుడు. ఇర్మియా అంటాడు, తన ప్రజలకి ఏమని చెప్తున్నాడు? ఇర్మియా అనబడిన ఒక గొప్ప ప్రవక్త ఏమంటున్నాడంటే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం కలిగిన దేవుడు, సదాకాలము ఆయనే రాజు, ఆయన ఉగ్రతకు భూమి కంపించును, జనులు ఆయన కోపమును సహింపలేరు. మీరు వారితో ఎలాగో చెప్పవలను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండకుండాను, ఆకాశము క్రింద ఉండకుండాను నశింపచేయును. ఆయన తన బలము చేత భూమిని సృష్టించును, తన జ్ఞానము చేత ప్రపంచములను స్థాపించను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచును. ఆయన ఆజ్ఞ ఇవ్వగా జలరాశులు ఆకాశ మండలంలో పుట్టును. భూమి అంత భాగము నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులను పుట్టించును. తన ధనాగారములో నుండి గాలిని రావించును. తెలివి లేని ప్రతి మనుషుడు, ప్రస్తుపాయుడు, పోతపోయు ప్రతివాడు తాను చేసిన ఇగ్గలను బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోత పోసినది మాయ రూపము, అందులో ప్రాణమేమి లేదు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అందులో ప్రాణమేమి లేదు. అయితే ఈ యొక్క జకర్య తన ప్రజలు, దేవుని ప్రజలకి చెప్తున్న వర్తమానం ఏంటంటే, ఆ శ్రేష్టమైన సందేశం ఏంటంటే, వారు దేవుని ప్రజలు ఎటువైపు తిరిగారంటే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం కలిగిన దేవుడు, ఆయన తప్ప చెప్పాలి ఆయనే సృష్టికి నిర్మాణకుడై ఉన్నాడు,
ఆయనే సృష్టికర్త అయి ఉన్నాడు. ఆయనే భూమి ఆకాశములను కలగజేసిన వాడు, సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసిన వాడు. భూమి మీద నివసిస్తున్న ప్రజలందరూ కూడా ఆ యొక్క వర్షమును, కడవరి వర్షమును చెప్పాలి, తొలకరి వర్షమును కురిపించువాడు ఆయనే. కడవరి వర్షము లేక తొలకరి వర్షమును, కడవరి వర్షమును కురిపించేవాడు ఆయనే. ఆయనే ఆజ్ఞివ్వగా చెప్పాలి, దేవుడు ఆజ్ఞివ్వగా ఆకాశము భూమికి కావలసిన వర్షము భూమి మీద ఉన్న ప్రజలందరికీ కూడా ఆ ఆకాశం నుండి, ఆ ప్రకృతి నుండి దేవుడు ఏం చేస్తున్నాడంట, ఆ ప్రకృతికి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడంట. చెప్పాలి దీని స్తోత్రా. ఆ ప్రకృతికి దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు గనక, ఆయనే ఆ భూమి ఆకాశాలకి సృష్టికర్త అయి ఉన్నాడు కదా, సృష్టికర్త ఆయనే నిర్మించిన వాడు గనక ఆయన ఆజ్ఞాపించగానే ఉరుములు, మెరుపులు, వర్షము, గాలి ఇవన్నీ కూడా ఆయనే తన ప్రజలకి అనుగ్రహిస్తున్నాడు. కానీ ఈ నిజమైన దేవుని విడిచి వారు ఏం చేశారంట, గృహ దేవతల్ని పెట్టుకున్నారంట. దీనికి స్తోత్రా. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం కూడా 14వ అధ్యాయం చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల పరిస్థితులు చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి చెప్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఇర్మియా దేవుడి గురించి చెప్తున్నాడు, జకర్యా దేవుని ప్రజల గురించి చెప్తున్నాడు. ఈ యెహెజ్కేలు కూడా 14వ అధ్యాయంలో ప్రారంభం వచ్చిన చదువుదాం. అంతటా ఇశ్రాయేలు పెద్దలతో కొందరు నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చొని ఉండగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఎలాగూ సెలవిచ్చును, నరపుత్రుడా, ఈ మనుషులు తమ హృదయములో విగ్రహముల్ని నిలుపుకొని దోషం పుట్టించు అభ్యంతరములను తమ ఎదుటనే పెట్టుకొని ఉన్నారు. వీరు నా యొద్ద ఏమైనా విచారణ చేయదగునా అన్నాడు. వీరు నా దగ్గర విషయాన్ని ఏమైనా చేయగలుగునా అంటే, వీరు వారి హృదయాల్లో ఎవరికి స్థానం ఇచ్చారంటే, వారి హృదయాల్లో ఎవరిని చేర్చుకున్నారంటే, ఏ దేవుడైతే వారికి దేవుడుగా, తన ప్రజలు ఆయనకి ప్రజలుగా ఒక నిబంధన చేసుకున్న ప్రజలే దేవుణ్ణి విడిచిపెట్టి విగ్రహాలను వారి హృదయాల్లో పెట్టుకొని విగ్రహారాధన, ఆ యొక్క గృహ దేవతలుగా వారు అలాంటి అవివేకముతో, బుద్ధిహీనతతో దేవునికి దూరం అయిపోయారు. దూరం అయిపోయిన పరిస్థితుల్లో అక్కడ ప్రజలకి జకర్యా చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు జకర్యా అంటే, ఆయన ఏమని అంటున్నాడంటే, ఓసారి చూడండి. కడవరి వానాకాలము వర్షము దయచేయమని యెహోవాను ఏడుకొనుడి. ఆయనే జీవం కలిగిన దేవుడు. మీకు ప్రకృతికి ఆజ్ఞ ఇచ్చేది ఎవరంటే, ప్రకృతి ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. అది ఎవరి చేతిలో ఉంది? యెహోవా చేతిలో ఉంది. యెహోవా స్వాధీనంలో ఉంది. ఈరోజు మీ భూములు, మీ పొలాలు, మీకు కలిగిన ఆ భూములు, ఆ పొలాలు పండాలంటే, ఆ భూమికి కావలసిన వర్షము అనుగ్రహించబడాలంటే మీకున్న మీ యొక్క గృహ దేవతలను విడిచిపెట్టండి. తిరుగులాడు ఒక కాపర్ లేడు. మీకు కాపర్ లేకనే ఈరోజు మీరు చాలా భ్రష్టత్వంతో జీవిస్తున్నారు. జీవం కలిగిన దేవుడిని మీరు దూరం చేసుకొని వ్యర్థమైన అటువైపు తిరిగి మీరు సమయాన్ని చాలా వేస్ట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు గనక, అయితే మీరు ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే, కడవరి వానాకాలము వర్షము దయచేయమని ఏం చేయాలంట, యెహోవాను ఏడుకొనుడి అని ఇక్కడ ఈ జకర్యా. ఇది చాలా చరిత్రాత్మకమైన విషయాలండి. ఈ గ్రంథ విధానం చూస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు చూడాలి. ఇశ్రాయేలు ప్రజల యొక్క పరిస్థితులు ఏంటంటే, దేవుని యొక్క ఏళ్ల పరిపాలన గాని లేక ఇదొక పెద్ద చరిత్ర అన్నమాట. ఇది ఎప్పుడు జరిగే కార్యక్రమం? ఇది
ఏళ్ల పరిపాలన కాలము, ఆ టైంలో ఇశ్రాయేలు ప్రజలు వారు ఇక ఆ స్థితిగతులన్నీ కూడా అలా ఉంటుంది. ఇదంతా చాలా పెద్ద హిస్టరీ. దీన్ని అంతా మనం క్షుణ్ణంగా మనం పరిశీలన చేస్తే చాలా ఆ హిస్టరీ మీదనే, చరిత్ర మీద మనము నేర్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది అనమాట. ఇది ఏ కాలానికి సంబంధించింది? ఈ జకర్య అక్కడ ప్రజలకి ఏ కాల ప్రజలై ఉండారు, ఏ కాలంలో వాళ్ళు జీవిస్తున్నారు, ఇది ఈ ఈ యొక్క మాటలో ఎప్పుడు జరిగే కార్యక్రమం, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. కానీ దీన్ని అక్షరార్థంగా మనము చదువుకుంటూ ఆత్మీయంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఎన్నెన్నో ఇప్పుడు సంఘంగా దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘానికి, ఒక ఇశ్రాయేలు జనాంగాన్ని వారి చరిత్రను బట్టి, వారి ఇష్టిని బట్టి ఎన్నో రకాలైన పాఠాలు మనకి నేర్పిస్తూ, మనలో ఉన్న బుద్ధిహీనతను కానీ, మనలో ఉన్న అవివేకం కానీ, మనలో ఉన్న ఈ లోక సంబంధమైన ఆ యొక్క పరిస్థితులన్నీ కూడా విడిచిపెట్టి, మన హృదయంలో ఎవరెవరికో ఏటేటికనో మనము ఆ యొక్క పెద్ద స్థానాన్ని కల్పించి, దేవుడు ఇచ్చే చెప్పాలి ప్రతి ఆశీర్వాదాన్ని పోగొట్టుకునే పరిస్థితులు, దేవుడు ఇచ్చే ఆశీర్వాదాల్ని, ఆ దేవుడు ఇచ్చే ఆశీర్వదించే దేవుణ్ణి దూరం చేసుకొని, చూడాలి పైకి చూడండి, ఆశీర్వదించే దేవుణ్ణి దూరం చేసుకొని చెప్పాలి మనుషులు ఏం చేస్తున్నారు? మానవుడి యొక్క హృదయంలో, మనిషి యొక్క హృదయంలో ఎవరెవరికో స్థానాలు ఇస్తున్నారన్నమాట. ఏటేటికో స్థానాలు ఇస్తున్నాడు, ఏటేటికనో తన హృదయంలో పెట్టుకున్నాడు. తను బ్రతికిస్తున్న ఆ దేవుణ్ణి, తను పోషిస్తున్న దేవుణ్ణి, తనకు సహాయం చేస్తున్న దేవుణ్ణి, తనకు తోడుగా ఉంటున్న దేవుణ్ణి విడిచిపెట్టి ఎవరికి గొప్పగా వారు ఆరాధన చేస్తున్నారంటే, ఎవరిని ప్రేమిస్తున్నారంటే, ఎవరిని వారి హృదయంలో పెట్టుకుంటున్నారంటే, ఏటేటినో తన హృదయాల్లో పెట్టుకొని వాటిని ప్రేమిస్తూ జీవిస్తున్నారు. దీని స్తోత్ర జీవిస్తున్న ఆ ప్రజలకి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, ఈరోజు ప్రతి వాని చేను పైరు మలుచినట్లుగా, ప్రతి వాని చెప్పాలి, ప్రతి వానికి చేను ఉంది కదా పైకి, ప్రతి వానికి దేవుడు ఏమిచ్చాడంట? తన ప్రజలకి ప్రతి వానికి షేర్ ఇచ్చాడంట, ప్రతి వానికి భూములు ఇచ్చాడంట, ప్రతి వానికి కుటుంబాలు ఇచ్చాడంట. ఇక్కడ అక్షరార్థం తీసుకుంటే, ఆత్మీయంగా మనం చూస్తే, ఈ భూమి మీద ఉన్న మనము ఇప్పుడు ప్రతి వానికి ఒక కుటుంబం ఉంది. ఆ రోజుల్లో వాళ్ళకైతే చేలుండి, ఆ చేలుకి పైరు ఆ యొక్క బాగా పండటానికి యెహోవాను ఏడుకోండి, యెహోవా వైపు తిరగండి, మీ హృదయాల్లో ఉన్న విగ్రహాన్ని విడిచిపెట్టేయండి, మీ హృదయాల్లో ఆ జీవం కలిగిన దేవుణ్ణి మనసివ్వండి. ఆయన దగ్గరకు వచ్చి ఏదైనా విచారణ చేయటానికి తగునా, మీ హృదయాల్లో ఏవేవి పెట్టుకొని ఆయనకి ఎంత మొర పెట్టినా మీ కుటుంబాలు ఆశ్రయించబడతాయా? మీ జీవితాల్లో దేవుడి కార్యాలయం జరుగుతాయా? నీ హృదయాన్ని ఎవరికి అప్పగించావు? నీ హృదయంలో ఎవరికి చోటిచ్చావు అని దేవుడు ఆనాటి కాలంలో జకర్య ప్రవక్త ద్వారా, ఈరోజు మీకున్న భూములు, మీకున్న భూమి, మీకున్న పొలాలు పండాలంటే, పైరు మలవాలంటే, ఇదిగో యెహోవా వైపు తిరగండి, ఆ దేవుని వైపు తిరగండి. ఆయనే ఈ ప్రకృతికి ఆజ్ఞాపించేవాడు. ఆ ప్రకృతిని ఆయన స్వాధీనంలో ఉంచుకొని ఆయనే వాటికి ఆజ్ఞాపించగానే మీ భూములు ఆ వర్షము, మెరుపులు, ఉరుములు, విస్తారమైన ఆ కడవరి వర్షము, తొలకరి వర్షము దేవుడు అనుగ్రహించే దేవుడు. చెప్పాలి, ఏ వర్షం అంట? ఏ వర్షం అని చెప్పండి? అటు తొలకరి ఆశీర్వాదం ఇస్తాడంట, కడవరి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అంట. నీకు తొలకరి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు, కడవరి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అంట. నీ కుటుంబానికి చెప్పాలి, ఇశ్రాయేలు జనాంగం, దేవుని ప్రజలకి ప్రతి వానికి భూమి ఉంది, ప్రతి వానికి చేలుంది, ప్రతి వాని చేలు పైరు పలుచునకు, పైరు పండునట్లుగా యెహోవాని ఏడుకొనుడి. దీనికి స్తోత్ర.
హల్లెలూయా. తిరుగులాడు ప్రజలారా, కాపర్లేని ప్రజలారా తిరుగులాడుతున్నారు. ఎక్కడ పోతే మేలు జరిగింది, ఎక్కడ పోతే నేను ఆస్వాదించబడతాను, ఎలా నేను దీవించబడతాను అని ఎన్నెన్నో రకాలుగా ఎతుకుతున్నా తిరుగులాడు ప్రజలారా, కాపర్లేని ఇశ్రాయేలు దేవుని ప్రజలారని ఈ జకర్యా ఇలా చెప్తూ ఉంటే ఇంకొక మాటను కూడా చూస్తే జకర్యా గ్రంథం 11వ అధ్యాయం, జకర్యా గ్రంథం 11వ అధ్యాయం, త్వరగా జకర్యా గ్రంథం 11వ అధ్యాయము 15వ వాక్యం చదవండి, గట్టిగా చదవండి. అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చింది ఏమనగా, ఇప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లను తీసుకొని చాలండి. ఇప్పుడు యెహోవా నాకు సెలవిచ్చింది ఏమనగా, ఇందాకేమో జకర్యా అంటాడు ప్రతివాని చేను పైరు మలుచున్నట్లుగా యెహోవాను ఏడుకొనుడి. మీ హృదయాల్లో ఉన్న చెప్పాలి ఆ గృహ దేవతలను, మీ హృదయాల్లో పెట్టుకున్న విగ్రహాల్ని తీసి పక్కన పెట్టేయండి. మీ కుటుంబాలు, మీ పొలాలు, మీ పైరు, మీ యొక్క పశువులు, మీ యొక్క పాడి, మీకున్న సమస్తము ఆస్వాదించబడాలంటే, దీవించబడాలంటే మీరు ఎవరిని ఏడుకోవాలి? జీవము కలిగిన దేవుడు యెహోవా. ఆయనే భూమి ఆకాశంలాగా చేసిన దేవుడు. ఆయనే ఆయన మెరుపులను, ఉరుములను పుట్టించేవాడు. ఇవన్నీ కూడా వారు తెలుసుకొని కూడా చెప్పాలి, వారు ఆయన గురించి తెలుసుకొని కూడా ఏం చేశారంట, విడిచిపెట్టి ఈ గ్రహాల వైపు తిరిగారంట. ఈ గ్రహాల వైపు, లోకం వైపు తిరిగారంట. లోకంలో ఉన్న ఆచారాలకి, లోకంలో ఉన్న సాంప్రదాయాలకి, లోకంలో ఉన్న పద్ధతులకి, లోకం వైపు వారు నడవడం ప్రారంభించారంట. దేవుని వైపు నడవటం కాదు కానీ, దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవించడం కాదు కానీ, ఉపయోగం లేని ఆరాధన చెప్పాలి, ఉపయోగం లేని ఆరాధన, వ్యర్థమైన ఆరాధన ఇలా చూస్తూ ఉంటే. అయితే మళ్ళా జకర్యాతో ఏమంటున్నాడంటే చెప్తున్నాడు, అప్పుడు యెహోవా నాకు సెలవిచ్చిందేమనగా, ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడు చదవండి, బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లు తీసుకొమ్ము అన్నాడండి. ఓకే, దీని స్తోత్ర. ఏ కాపరి? అక్కడ ప్రజలు కూడా ఎలాంటి వారంటే బుద్ధి లేని వారిగా ఉన్నారు. ఒక అవివేకంగా భ్రష్టత్తులకు వెళ్ళిపోయారు, చెడిపోయారు. వారి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు. వారికి ఉన్న చేలు బీడుబారిపోతున్నాయి. వారికి ఉన్న చేలంతా కూడా ఏమైపోయిందంట, నేల అంతా కూడా చెప్పాలి నెరవిడిచిందంట. నెరవిడిచి ఎండిపోయాయంట. వర్షాలు లేవు. వారికి ఉన్న ఆ పశు సంపదకి, ఆ జీవరాశులకి, లేక ఆ పశువులకి ఏమి లేదంట, మేత లేదు. వారికి తాగటానికి నీళ్ళు లేవు. ఎంతో 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 ఆ గృహ దేవతలు పెట్టుకొని ఎంత మొర్ర పెట్టినా, ఎంత రోధించినా చెప్పాలి, ఎంత రోధించినా అవి నీకు సహాయం చేయలేదు. అవన్నీ కూడా మాయా స్వరూపము అని అన్నాడు. అయితే ఇక్కడ చూస్తూ ఉన్నప్పుడు బుద్ధి లేని ఒక కాపరి పనిముట్లు తీసుకోమన్నాడండి. బుద్ధి లేని కాపరి అంట. తల పైకెత్తరు మీరేం చదువుతారా? చూడండి, అయితే మీరు చూడండి, మీకేమన్నా ఆలోచన వస్తాయేమో. హల్లెలూయా, శబ్దం దిని స్తోత్రా. బుద్ధి కలిగి ఉండాలి కాపరి. బుద్ధి లేనోడు ఎట్టుంటది? బుద్ధి లేనోడికి అతనికి ఏ విలువలు ఉండవు.
బుద్ధి లేని వ్యక్తికి ఏ గౌరవం ఉండదు, ఏ విలువలు ఉండదు. బుద్ధి లేని కాపరంట. బుద్ధి లేని అంటే చెప్పాలి, ఒక కాపరికి చెప్పాలి తల్లి, ఇదే నేను నా వైపు చూడమని చెబుతుంది. ఒక కాపరికి పనిముట్లు ఇచ్చాడంట. ఇప్పుడు ఏదైనా పని చేసే వ్యక్తికి ఏముంటాయి? పనిముట్లు ఉంటేనే పని చేయగలుగుతాడు. డాక్టర్ గారైనా కూడా పేషెంట్ చూడాలంటే చెప్పాలి, ఆ సెటస్కోప్ పెట్టి చూడటం, తన దగ్గర ఆ బీపీ చూసే ఆ పారామీటర్ ఉండటం, ఇంకేదైనా ఆపరేషన్ దగ్గరికి వెళ్తే, ఆపరేషన్ థియేటర్కి వెళ్తే చాలా రకాలైన పనిముట్లు ఉంటాయి. ఆ పనిముట్లు లేకుండా చేయగలుగుతారా? చాలా మిషన్లు ఉంటాయి, చాలా పనిముట్లు, కత్తెరలని, ఇంకా ఎన్నెన్నో ఉంటాయి. అలా చూస్తే ఒక మెకానిక్ని తీసుకున్నా కూడా అతనికి కూడా పనిముట్లు ఉండాలి. ఒక బిల్డర్ మేస్త్రిని, కార్పెంటర్ని తీసుకున్నా కూడా ఏ వ్యక్తి తను చేసే పనికి పనిముట్లు ఉంటాయి అన్నమాట. కాపరికి కూడా ఒక పనిముట్లు ఉంటుంది. కాపరికి కూడా ఏముంటది? ఒక కర్ర ఉంటుంది. గొర్రెల్ని కాసే కాపరికి ఏముంటది? కర్ర ఉంటుంది. ఇంకా ఏమేమన్నా తనకి ఏదన్నా ఉంటాయేమో. అయితే ఇప్పుడు ఇక్కడ దేవుడు ఈ బుద్ధి అంటే ఆల్రెడీ దేవుడు ఒక కాపరికి పనిముట్లు ఇచ్చాడు. పనిముట్లు ఇచ్చేలేకి అతను ఏమైపోయాడంటే బుద్ధిహీనుడిగా మారిపోయాడు. చాలా బాగా తెలివిగా, చాలా జ్ఞానంగా. కాపరు అంటే ఏంటి? ఒక 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 మందని కాపాడే ఒక మందని మేపేవాడి, ఒక మందని కాపాడేవాడివి కాపరివి. అంటే కాపరి ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, అవునా కదా? ఒక స్కూల్లో ఉన్న మాస్టర్ ఎంత బాధ్యత కలిగి ఉంటాడు? ఆ స్కూల్లో ఉన్న ఉపాధ్యాయుడు ఎంత బాధ్యత కలిగి ఉండాలి? లేక ఒక కుటుంబానికి తల్లిదండ్రులుగా ఉంటున్నప్పుడు ఆ బిడ్డల పట్ల ఎంత బాధ్యత కలిగి ఉండాలి? ఆ ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉంటున్నావు, ఆ ఇంటికి ఒక కాపరిగా ఉంటున్నావు, ఆ గృహానికి కాపరిగా ఉంటున్నావు. మరి ఆ కాపరిగా ఉన్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? చెప్పాలి. ఎలా ఉండాలి? బుద్ధిహీనుడిగా ఉండాలా, లేక తెలివిగా ఉండాలా, జ్ఞానంగా ఉండాలా? ఒక ఇంటికి కాపరివి నువ్వు, ఒక ఇంటికి యజమానుడివి. ఆ ఇంటి పట్ల బాధ్యత లేకుండా, ఆ ఇంటి పట్ల ఒక బాధ్యత లేకుండా, ఒక విలువ లేకుండా, ఒక గౌరవం లేకుండా, నీ ఇష్టానుసారంగా నీకు నచ్చినట్లుగా, నన్ను ఎవరు ఏమనరు, నేను ఇంతే, నేను ఇలాగే బతుకుతాను, నేను ఇంతే అనుకుంటూ జీవిస్తూ ఉంటే నీకు విలువలు ఉంటాయా? నిన్నేమంటారు? నీ ఇష్టానుసారంగా తాగుతూ, నీ ఇష్టానుసారంగా సినిమాలని, నీ ఇష్టానుసారంగా రకరకాల కార్యక్రమాల్లో పడిపోయి, ఇంటికి మరి ఒక పెద్ద తలకాయగా, ఒక యజమానుడుగా ఉండి, ఆ ఇంటిలో నువ్వు నీ యొక్క మరి ఆ ఇంటికి గొప్ప ఒక యజమానుడుగా ఉన్నప్పుడు, ఆ ఇంటికి చేయాల్సిన ఒక కాపరిగా ఉండి, మరి నువ్వు ఎలా ఆ ఇంటి పట్ల ఒక బాధ్యత లేకుండా జీవిస్తూ ఉంటే ఏం జరిగింది? తీసేసాయి. లేలియా ఏమని పేరు పెట్టాడు? బుద్ధిహీనుడు. దీనికి స్తోత్రరా. పాస్టర్ గారికి కూడా ఏముండాలి? ఒక సంఘ కాపరికి ఏముండాలి? దేవుడు కొన్ని పనిముట్లు ఇస్తాడంట. చెప్పాలి. ఇందాకంతా రెఫరెన్స్ చూపించాం కదా. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు మనతోటి. వాళ్ళ చరిత్ర అంతా చదివించాడు. దానికి ఎగ్జాంపుల్గా ఇక్కడున్న ప్రజల గురించి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఇప్పుడు నీళ్ళు దేవుడు ఆస్వాదించాలంటే, ఇంకో గృహాన్ని ఆస్వాదించాలంటే యెహోవాను ఏడుకోండి, దేవుణ్ణి ఏడుకోండి అని ఒక కాపరిగా ఉండి జకర్యా చెప్తున్నాడు. ఇక్కడ బుద్ధి లేని కాపరంట. బుద్ధి కలిగినోడు కాదు, జ్ఞానం కలిగినోడు కాదు.
ఒక తెలివి లేని కాపరి ఒక ఇంటికి ఒక యజమానుడుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పు? కొన్ని పనిముట్లు ఇస్తాడంట, కొన్ని బాధ్యతలు పెడతాడంట మన మీద. ఇక్కడ కూడా ఏంటంటే మాకు కూడా కొన్ని బాధ్యతలు పెట్టాడు. ఏది ఎట్లా పెడితే అట్లా కాదు, తెలియట్లా, మనకు అర్థం కావట్లే. ఇక్కడ కొన్ని బాధ్యతలు ఉంటాయి. నీకు పనిముట్లు ఇచ్చా నేను. బుద్ధి లేనివాడిగా ఉండకో, బుద్ధిహీనుడిగా ఉండకో, అజ్ఞానిగా ఉండకో, ఒక తెలివైన వాడిగా, ఒక జ్ఞానవంతంగా సంఘాన్ని ఎలా ఉండాలి సంఘానికి నువ్వు? లేలియా, ఇది సంఘ కాపరి పనిది. సరే, ఇప్పుడు నువ్వు సంఘంలో ఉన్న దేవుడు నీకు ఒక గృహం ఇచ్చాడు, ఒక ఇంటిని ఇచ్చాడు. ఆ ఇంటికి నువ్వు ఒక యజమానురాలుగా ఉండవు, ఒక యజమానుడుగా ఉన్నావు నువ్వు. ఇప్పుడు ఆ ఇంటికి, ఆ గృహంకి, ఇప్పుడు ఆ గృహం దేవుడు నిన్ను ఒక యజమానుడుగా, ఒక యజమానురాలుగా దేవుడు నియమించినప్పుడు నీకు ఏమిచ్చాడు చెప్పు? కొన్ని పనిముట్లు ఇచ్చాడంట. కొన్ని పనిముట్లు ఇచ్చాడంట. నువ్వు ఆ పనిముట్లు దేవుడు ఇచ్చినప్పుడు ఆ పనిముట్లు ఏం చేయాలి? నువ్వు వాడుకోవాలి, వాడాలి. వాడకుండా ఉండమనుకోండి, దేవుడు ఇచ్చాడు, నీకు వాడాలి. వాడకుండా ఉండమనుకోండి, నీ అంత బుద్ధిహీనుడు మరొకడు లేడు. ఆ ఇచ్చిన పనిముట్లు అతని దగ్గర తీసేసుకో. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, అతని యొద్ద నుండి ఏం చేయాలంట? చెప్పాలి, ఇది స్తోత్రం. తీసుకోమన్నాడు, తీసుకోమని చెబుతున్నాడు. దేవుడు ఇచ్చాడు, ఆ కాపరికి ఇచ్చాడు, లేక ఆనాటి కాలంలో ఇతర ప్రజలకు ఇచ్చాడు కొన్ని పనిముట్లు. తన ప్రజలకు ఇచ్చాడు కొన్ని పనిముట్లు. నీ జీవితంలో ఒక బుద్ధిహీనత కలిగి జీవిస్తున్నావేమో, ఒక అజ్ఞానిగా జీవిస్తున్నావేమో, జ్ఞానం లేని వ్యక్తిగా, తెలివి లేని వ్యక్తిగా జీవిస్తున్నావేమో, అజ్ఞానిగా బ్రతికి ఆ గృహ దేవతలు పెట్టుకొని జీవిస్తున్నావేమో. అవి నీ రెండు తీసివేసుకుంటే, అవన్నీ తొలగించుకోగలిగితే, నీకున్న పొలము, నీకున్న భూమి, అది చాలా కడవరి వర్షము, తొలకరి వర్షముని దేవుడు ఒక దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మారుస్తానని చెప్పాడు. అయితే బుద్ధి లేని ఒక కాపరికి పనిముట్లు ఇచ్చాడు, వాటిని తీసివేయమన్నాడు. అయితే గమనిస్తుంటే ఏంటి ఈ పనిముట్లు? ఏంటి ఒకసారి చూస్తే ఈ పనిముట్లు ఏంటో కీర్తన గ్రంథం, సామెతల గ్రంథం, ఈ యొక్క బుద్ధి లేని కాపరి విధానాన్ని చూస్తుంటే, సామెతల గ్రంథము 24వ అధ్యాయం చూద్దాం. 24 30-31 వచ్చిన చదవండి. 24 అండి, సామెతల గ్రంథం 24:30-31. నేను దాటి రాగా తెలివి లేని వాని ద్రాక్ష తోట, నేను దాటి రాగా ఇదిగో దాని అందంతటా ముళ్ళ తుప్పలు బలిసి ఉండెను. దేనికి స్తోత్ర. ఇప్పుడు ఇక్కడ ఈ జకర్య చెప్పిన ఆ కాపరి ఎవరు? బుద్ధి లేని కాపరి పనిముట్లు తీసుకోమన్నాడు. అంటే ఈ బుద్ధి లేని కాపరి అనేవాడు ఎలా ఉన్నాడంట? స్వామరితనంలో ఉన్నాడంటండి.
సోమరి. సోమరి అంటే ఒక బాధ్యత లేకుండా ఈ కాపరి బుద్ధిహీనుడుగా జీవిస్తున్నప్పుడు తన యొక్క తనకి ఆ బుద్ధిహీనుడికి ఏ పేరు పెట్టబడుతుందంటే అతడు సోమరి. ఏ బాధ్యత లేని ఇతని జీవితం వల్ల తన జీవితం అంతా కూడా సోమరి. సోమరిగానే జీవిస్తున్నాడు, బాధ్యత లేదు. ఒక బాధ్యతను కలిగి జీవించట్ల. తనకున్న చెప్పాలి ఏమన్నాడు అక్కడ, సోమరి వాని చేను దాటి రాగా తెలివి లేని ద్రాక్ష తోట నేను దాటి రాగా ఇదిగో దాని యందు ఏముండే అంట, ముళ్ళ దుప్పలు ఉండే అంట. ఇప్పుడు ఎందుకు ఈ ముళ్ళ దుప్పలు? ఈ ముళ్ళ దుప్పలు ఈ బలిసిన ఇంకా తనకున్న ద్రాక్ష తోట, తనకున్న భూమి, తనకున్న ఆ భూమి గాని లేక తనకున్న ఆ చేను గాని, మరి ఇప్పుడు పనిముట్లు ఉండయి. పనిముట్లు ఇవ్వబడ్డప్పుడు ఆ పనిముట్లు వాడకుండా, దాన్ని బాగు చేసుకోకుండా, దాన్ని సాగు చేసుకోకుండా, దాన్ని సేద్యం చేయకుండా, దాని పట్ల నిర్లక్ష్యంతో ఉండి ఒక సోమరిగా, ఒక బాధ్యత లేని వాడిగా జీవిస్తూ ఉంటున్నప్పుడు అతని దగ్గర ఎందుకు ఆ పనిముట్లు? అతను సోమరి. అతడు ఏమైనాడు? సోమరి. తెలివి లేనివాడు, తెలివి లేదు. ఒక సోమరిగా, ఒక బాధ్యత లేకుండా జీవిస్తున్నాడు. అతనికి ఇచ్చిన పనిముట్లని తీసివేయి అని ఇలా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఇప్పుడు బుద్ధి లేని కాపరి పనిముట్లు అని రాశాడు కదా. ఈ బుద్ధి లేని కాపరి సోమరిగా జీవిస్తున్నాడు. ఒక బాధ్యత లేదు. తనకున్న భూమిని, తనకున్న పొలము, తనకున్న ద్రాక్ష తోట, తనకున్న మరొకటి అతడు సేద్యం చేసుకొని చెప్పాలి, అతను బాగు చేసుకొని ఆయన తొలకరి వర్షము, కడవరి వర్షము, చెప్పాలి కడవరి వర్షము, ఆ తొలకరి వర్షము కురిపించడానికి ఆయన దగ్గరికి వెళ్ళి ఈ యొక్క సోమరి, ఈ తెలివి లేని వ్యక్తి ఏం చేయాలి? ఆ సోమరితనాన్ని తీసివేసి తెలివితో ఆయన్ని ఏడుకోవాలి. నువ్వు ఆయన వైపు తిరగాలి. అయ్యా ఇదిగో నాకు ఒక ద్రాక్ష తోట ఉంది, నాకు ఒక చేను ఉంది, నాకు భూమి ఉంది అని అతడు దేవుని వైపు తిరిగి తన కలిగిన ఆ భూమిని తను సాగు చేసుకోవాలి. తను ఏం చేయాలి? సేద్యం చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఆ ముళ్ళ దుప్పలు గాని, రాళ్ళు గాని, లేకపోతే మరొకటి ఏదైనప్పటికీ దాన్ని సాగు చేసుకునే వ్యక్తిగా ఉండాలి. కానీ దాని గురించి పట్టించుకోకుండా, దాని గురించి ఆలోచించకుండా నిర్లక్ష్యంతో జీవిస్తూ బ్రతుకుతుంటే మరి ఎలా కుదిరిద్ది? తన దగ్గర ఉన్న పనిముట్లు తీసివేయమన్నాడు. ఇప్పుడు క్షుణ్ణంగా చూస్తుంటే ఆ పనిముట్లు టైం అవుతుంది. ఆ పనిముట్లు ఇప్పుడు చెప్పాలి. మీకు చెప్పమంటారా వద్దంటారా? టైం అవుతుందన్నప్పుడు వెళ్ళాలి మనం. తల్లి చూడండి, నేను ఏదో మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్తుంది, ఇలా ఉంటది. ఇవన్నీ వివరించుకొని, ఇవన్నీ దేవుడు మనతో మాట్లాడే పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి మనం ఆ వాక్యంలో ఉన్న ఆ సారాంశం ఏంటో మనం తెలుసుకోవాలి కదా. ఎవరో చదివేస్తే వచ్చేసిద్దా? చదువుకుంటామంటే మరి ఇప్పుడు మీరు ఎందుకు కూర్చుంటారు? చెప్పాలి. దీని స్తోత్రా. మీ చేతుల్లో ఉండే కదా బైబిల్. ఎందుకు మరి దేవుడు తన యొక్క ఆనాటి కాలంలో ప్రవక్తలను పెట్టాడు, కాపర్లు పెట్టాడు, కాపర్లు పెట్టాడు. ఎందుకు పెట్టాడు? వారు తిరుగులాడుతున్నారు, వారికి కాపర్ లేడు. వారి ఇష్టానుసారంగా, వారికి నచ్చినట్లుగా ఏ పడితాయి, ఏటిని పడితే ఆటినే
ఎటువైపు పడితే అటే వారు తిరుగుతున్నారు. ఆ యొక్క గృహదేవతలు పెట్టుకొని వాటికి మరి ఉపయోగం లేకుండా ఆ మాయ స్వరూపాలతో వారు కాలం గడుపుతున్నారు. కానీ వారి జీవితంలో వారికున్న భూములు, వారికున్న ఆ పైరు అక్కడ ఏ విధమైన సహాయము వాటి ద్వారా వాళ్ళకి పొందుకోలేకపోతున్నారు. కాలం గడిచిపోతుంది. జీవం కలిగిన దేవుడైనప్పటికీ వాళ్ళు ఏం చేశారంట? విడిచిపెట్టి ఉపయోగం లేని వాటి వైపు తిరిగి ఎంత బుద్ధిహీనతగా జీవిస్తున్నారు. ఎంత బుద్ధిహీనత, ఎంత తెలివిలేని జీవితాన్ని కలిగి జీవిస్తున్నారో. అలాంటప్పుడు దేవుడు అంటాడు, అక్కడ కాపర్లు పంపించి, అక్కడ దేవుని ఆ యొక్క ప్రవక్తలు పంపించి తన ప్రజలు సరిచేయాలని, తన ప్రజల్ని బాగు చేయాలని, వారిని ఆస్వాదించాలని, వారిని దేవుడు ఇంకా ఎంతగానో ఆ యొక్క తొలకరి వర్షం నవ్వించి బహుగా దీవించాలి. అందుకే ఇవన్నీ ఊరక రావు. లేలియా ఇవన్నీ మనం ఏదో ఇక్కడ ఊరకేదో వచ్చితే ఇవన్నీ మనకు వచ్చాయి కాదు. సరే చూడండి. కీర్తన గ్రంథం ఈ పనిముట్లు ఏమై ఉండయో, మొదటి పనిముట్టు కీర్తన గ్రంథము మొదటి కీర్తన మొదటి అధ్యాయము మొదటి వాక్యం చదువుదాం. మొదటి పనిముట్టు ఈ కాపరికి, బుద్ధి లేని కాపరి ఉన్నాడు కదా, ఈ బుద్ధి లేని కాపరి ఉన్నాడు కదా, ఈ పనిముట్లు ఏమై ఉండయి అని చూస్తే కీర్తన గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యొరను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయనదంతయు సఫలమగును అన్నాడండి. ఏంటి మొట్టమొదటి పనిముట్టు ఏంటి చెప్పాలి? ఎక్కువగా మనం ఇందాక అంతా ఇప్పుడు బుద్ధి లేని కాపరి, తెలివి లేని స్వామరి. ఈ స్వామరికి ఏ బాధ్యత ఉండదు. ఇంటి గురించి లేక పిల్లల గురించి. అతను ఏంటంటే ఆ స్వామరి చాలా ఎలా ఉంటాడంట, తిన్నావా, పడుకున్నావా, నేను నిద్రపోయానా, తన శరీరాన్ని చాలా సుఖ పెట్టుకోవటమే. ఎప్పుడు చూసినా తన జీవితంలో నిద్ర నిద్ర నిద్ర. ఈ స్వామరి తన శరీరాన్ని సుఖపెట్టుకుంటూ ఉంటాడు, తన ప్రాణాన్ని సుఖపెట్టుకుంటాడు. అతడు చేసేదే కరెక్ట్. ఎవడు చెప్పినా వినడు, ఎవడు చెప్పినా తీసుకోడు. ఈ సోమరి యొక్క లక్షణం ఏంటంటే, నేనే ఈ ఇంటికి యజమాని, నేను లేకపోతే అస్సలు ఈ గృహం అంతా ఇక అస్సలు ఈ ఇల్లు కానీ ఈ పరిస్థితులంతా కూడా ఏది కూడా లేదు, నేనే. అంత తెలివిగా అతనికి ఏది చెప్పినా అస్సలు వినడు, ఏది చెప్పినా ఏమి మాట్లాడినప్పటికీ నేను తీసుకోడు. చాలా తెలివైనోడుగా ఉంటాడు అన్నమాట. ఇతన్ని అంత తెలివైన వాడిగా ఉంటాడు, కానీ అంత తెలివి తక్కువగా అలాంటి వాళ్ళు ఉండరు. నీ జీవితంలో ఎప్పుడైనా చెప్పాలి, ఎప్పుడైనా నీ జీవితంలో నాకంతా తెలుసు ఎప్పుడు కూడా అనుకున్నవాడు వాడంత బుద్ధిహీనుడు మరొకడు ఉండంట. నేను వెళ్ళే మార్గము చాలా అది ఉన్నతంగా ఉండదు, లాస్ట్కి అది ఏం చేసిందా తుదకు మరణానికి దారి తీసిద్దంట. నేను వెళ్ళే మార్గం చాలా అద్భుతంగా ఉంటది, అది బాగలేదు ఆ మార్గము, అటు వెళ్ళకన్నా కూడా ఎవడు చెప్పి నిండంట. తాగకరా బాబు, చెడిపోతావు, పాడైపోతావు, నీకు విలువలు ఉండవు, నీకు గౌరవం ఉండదు, నీ దేహంలో నీ యొక్క ప్రతి అవయం పాడైపోద్ది, జీవితం సర్వం నాశనం అయిపోద్ది అంటే ఎంటాడు. అతనే కాదు, సినిమాలు చూడకో, సీరియల్ చూడకో, ఆ టీవీ చూడకో, ఆ టీవీ ఆ సీరియల్లో చూడకో, ఆ సెల్ ఫోన్ దగ్గరికి వెళ్ళకో, దుష్టులు ఆలోచించకు నడవక, పాపుల మార్గం నిలవక, అపవాసులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు ఏంటంట ఆనందించు, దివారాత్రులు ధ్యానించేవాడు ధన్యుడు.
అంటే ఈ పొద్దస్తమానం దేవుడు 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 పిచ్చి పట్టినటువంటి ఇల్లు గడిచిద్ది అంటారా? ఇల్లు ఎట్ట గడిచిద్ది? గృహం ఎట్ట గడిచిద్ది? పొద్దస్తమానం దేవుడు దేవుడు వాక్యం వాక్యం దేవుడు వాక్యం వాక్యం దేవుడు వాక్యం దేవుడు. ఈ పాస్టర్ రెండో పని ఉండదు, ఈ పాస్టర్ రెండో పని ఉండదు. ఇప్పుడు చూసిన చర్చ్ అంటాడు, మందిరం అంటాడు, నియమకాలపు కోటాలు అంటాడు, ఆ కూడికి అంటాడు, ఈ కోడికి అంటాడు, ఆ ఉపవాస ప్రార్థన అంటాడు. ఇంట్లో పరిస్థితులు ఏంటి మరి? ఇప్పుడు దేవుడిని అడుగు, నువ్వు కూర్చొని దేవుణ్ణి అడుగు. లేక చెప్పాలి, తల్లి లేలియా నువ్వు నేను చెప్పాలి, నువ్వు నేను నువ్వు నువ్వు నీ భర్త, నీకిద్దరు పిల్లలు కదా, నీ కుటుంబం. మరి దావీదు గారు ఇజ్రాయేల్ యొక్క సామ్రాజ్యానికి రాజు అయిన, ఇజ్రాయేల్ యొక్క సామ్రాజ్యానికి రాజు అయిన మరి ఆయన మరి అక్కడున్న ఇజ్రాయేల్ ప్రజలు ఎన్ని వేల మంది ఉండారో వారందరి సమస్యలు ఈయన చూడాలి, వారందరి యోగక్షేమాలు ఈయన చూడాలి. ఎటు నుండి తన రాజ్యం మీదకి ఏ శత్రువు వస్తాడో, ఏ శత్రు సైన్యం వచ్చి పడిద్దో, ఎక్కడ ప్రాణ నష్టం జరిగిద్దో, ఎక్కడ ఆస్తి నష్టం జరిగిద్దో. మరి ఇంత బాధ్యత కలిగిన ఆయన ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా, ఈ భూమండలం మీద ఉన్న ప్రజలందరికి కూడా ఏం చెప్తాడంటేనా? దుష్టుల ఆలోచన చొప్పు నడవక. మరి నడవక ఏం చేయాలి? మరి చెప్పండి, చెప్పాలి ఏం చేయాలి? దుష్టుల ఆలోచన చొప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక అన్నాడు. మరి ఇప్పుడు ఏమన్నాడు చెప్పాలి? నడవక నిలవక కూర్చుండక ఏం చేయాలి? చెప్పండి. ఇప్పుడు నువ్వు ధర్మశాస్త్రం ధ్యానించాలన్నా నిలబడాలి, కూర్చోవాలి, అవునా? నడవాలి. తర్వాత ఏమన్నాడు? నిలవక అన్నాడు, నిలవకూడదు అన్నాడు, కూర్చోకూడదు అన్నాడు. ఏం జరిగింది మరి? ఏంటి చెప్పరా మీరు? ఏమన్నా బైబిల్ చదివితే ఇదేంటయ్యా ఇట్లా వచ్చింది, దీనికి ఏమన్నా ఆన్సర్ ఉందా అని చెప్పి మనం ఏమన్నా అడగొచ్చు. లేలియా దావీదు గారిని అడిగితే, దావీదు గారి మరి ఇప్పుడు ఏమన్నాడు ఆయన? పోయి అడగాలి మరి ఆయన ఏం చేయాలంట. సరే దేవుణ్ణి అడగాలి, చెప్పాలి. నడవక నిలవక కూర్చోండక, నడవక కూర్చోక చెప్పాలి, నడవక నిలవక కూర్చోండక ఏం చేయాలి? ఏం చేయొద్దు, నువ్వు ప్రార్థన చేయి. దేని స్తోత్ర. క్రైస్తుడు ఏం చేయాలి చెప్ప? ప్రార్థన చేయి, నువ్వేం చేయొద్దు. దిగిన ఆయన కూడా అదే చేస్తున్నాడు. దావీదు గారు ఏం చేస్తున్నాడు? దినానికి 7 మార్లు ఆయన కూడా అదే చేస్తున్నాడు. దినానికి 7 మార్లు ధ్యానిస్తున్నాడు. పడుకున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, యుద్ధాలు చేస్తున్నప్పుడు, పిల్లలతో కుటుంబంలో ఉన్నప్పుడు దావీదు చేసే పని ఏంటంటే ఏం చేస్తాడు? ధ్యానం చేస్తా ఉంటాడు. నీ స్తోత్రరా. తన దేవుని వాక్యాన్ని ఎంతో పెద్ద ఆ దేవుని వాక్యానికి ఎంతో పెద్ద పీటను దావీదు తన హృదయలో పెట్టుకుని తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన లేకపోతే నేను లేనయ్యా. చెప్పాలి, ఆయన ఎవరు? వాక్యం అనగా యెహోవా నా కాపరి, ఇశ్రాయేలుకి నేను కాపరి, కానీ నా ప్రజలకి, నా ఇంటికి ఆయన కాపరి. ఇశ్రాయేలుకి నేను కాపరిని, కానీ నా ప్రజలకి, నా సామ్రాజ్యానికి, నా కుటుంబానికి ఎవరు అంటే ఆయన ఆయన కాపాడుతాడు. నా సామ్రాజ్యం, నా ప్రజలు నేను కాపాడలేను. నేను మనిషిని. నా కాపరు ఎవరంటే దేవుడు. గట్టిగా సభగత ప్రజల హల్లెలూయా. దేవుడు భూమి ఆకాశాలు కలగా చేస్తున్న దేవుడు. ఆయన నాకు రూపాన్ని ఇచ్చిన దేవుడు, ఈ అధికారం ఇచ్చిన దేవుడు, ఈ రాజ్యాన్ని ఇచ్చిన దేవుడు, ఈ సింహాసనం ఇచ్చిన దేవుడు. ఆయన దగ్గరికి పోయి నేను ఆలోచన చెప్పడం అంటే, నా కుటుంబం ఎట్ట, నేనెట్ట, నా పిల్లలు ఎట్ట, ఇంతమంది ప్రజలు ఇచ్చావయ్యా.
నేను ఎక్కడో గొర్రెలు కాసుకుంటా, ఎక్కడ ఎవరు కాకపోతే నన్ను తీసుకొచ్చి ఇదేంటి ప్రభువా, ఎంత బాధ్యత పెట్టేవేంటి, ఇంత భారం పెట్టేవేంటి ప్రభువా అన్నాడు ఆయన. దేనికి స్తోత్రా, హల్లెలూయా శబ్దం, దీనికి స్తోత్రా. మొదటి పనిముట్టు ఏంటంట చెప్పాలి, దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని ఎవరైతే ధ్యానిస్తారో, దేవుని వాక్యాన్ని ఎంత మంది అయితే ప్రేమిస్తారో, నా దేవుడు వాళ్ళని సిగ్గుపరచడు, నా దేవుడు వాళ్ళని అవమానపరచడు. ఆ వాక్యమే శరీరధారై కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఎక్కడ ఏ తిరుముకున్నా నామమున కూడి ఉంటారు, అట్టి వారి మధ్య ఉంటానని చెప్పింది దేవుడు. ఆయన దగ్గర ఉంటానికి మనకి కీల్పడిద్దా? కూర్చోగలుగుతామా? ప్రేమిస్తామా? ఆయన వాక్యం అంటే మనకు అంత ఇష్టమా? ఆయన వాక్యాన్ని ధ్యానిస్తుంటే అంత సమయమా మరి నాకు కూడా తెలియదు ఇక్కడ మరి అన్ని. లేలియా మొదటిది, దేవుడు వాక్యానికి ఎందరైతే ఎక్కువ సమయం కేటాయిస్తారో దావీదు గారు కేటాయించాడు. మొదటిది. రెండవది కీర్తన గ్రంథం 57వ కీర్తన గ్రంథం 57వ కీర్తన. త్వరగా ముచ్చుకుందాం. కీర్తన 57, కీర్తన గ్రంథము 57 2-3 వాక్యాలు చదువుకుందాం. ఆయన ఆకాశం నుండి అగ్ని ఇచ్చి నన్ను రక్షించును. చదవమ్మా. నన్ను రక్షించును. ఇక్కడ ఈ విషయాన్ని చూస్తుంటే దావీదు గారు ఏంటంటే ఇక్కడ ఆయన చేస్తున్న పని ఏంటంటే, నన్ను రక్షింపుము నా దేవ, నన్ను కరుణింపుము. నేను నీ చరణ చొచ్చి ఉన్నాను, నేను నీ చరణ చొచ్చి ఉన్నాను. ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను శరణ చొచ్చి ఉన్నాను. మహోన్నతుని దేవునికి నా కార్యములో సఫలము చేయము, దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను అన్నాడండి. దేవునికి నేను మొట్టమొదటి పనిముట్టు ఏంటి? మొట్టమొదటి పనిముట్టు అంటే బుద్ధి లేని కాపరు ఉన్నాడు చూసారా, స్వామరు ఉన్నాడు చూసారా. ఈ స్వామరు అనేవాడు ఎలాంటి వాడు? దేవుని వాక్యం ఉండదు. దేవుని వాక్యం తన జీవితంలో, తన హృదయంలో ఏవేవో పెట్టుకుంటారు, కానీ దేవుని వాక్యం వాళ్ళలో ఉండదు. అందుకే ఆ మొదటి పనిముట్టు ఏంటంటే చెప్పాలి, దేవుని వాక్యం. రెండోది ప్రార్థన. రెండో పనిముట్టు ఏంటంటే దేవుడికి మొర్ర పెట్టేవాళ్ళు కావాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. అయ్యా, నా చేను, నా పొలము, నా గృహము బాగా నా పైరు బాగా మలుచులాగును, తొలకరి వర్షము, కడవరి వర్షము చెప్పాలి. నా పొలము మీద నాకున్న భూమి, నా ఇల్లు ఆస్వాదించని, నా గృహం దీవించని ఏం చేయాలి? యెహోవాను ఏడుకోండి అన్నాడు. దేవుని ఏడుకోండి. ఈ రోజు నీ గృహము ఆస్వాదించబడాలంటే, నీ గృహం దీవించబడాలంటే అక్షరార్థంగా చెప్పాడు. ఇప్పుడు ఆధ్యాత్మికంగా ఈ రోజు నీ కుటుంబాన్ని దేవుడు ఆస్వాదించాలంటే ఈ పనిముట్లు నీ కాడు ఉండయా? దేవుడు వాక్యము అనే పనిముట్టు, దేవుని వాక్యము రెండంచుల ఖడ్గమది, సజీవమైన ప్రాణ ఆత్మ దేహాలని మూలుగుల్ని విభజించినట్టు మట్టుకు అది పనిచేస్తూ ఉంటుందంట. మొదటి ఆయుధం ఉందా ప్రియ దేవుని బిడ్డ? చెప్పాలి, తలపైకి ఎత్తండి. మొదటి పనిముట్టు ఉందా మన కాడ, మన సంఘంలో ఉండే వాళ్ళ కాడికి? ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు వారి పొలాలు, వారికి ఉన్న ఆ చేలు, మరి దేవుడు ఆ వర్షం కురిపించాలంటే లేక ఈ రోజు మనల్ని ఆస్వాదించాలంటే, దీవించాలంటే దేవుడు చెప్పాడు, కొన్ని పనిముట్లు ఇచ్చాడంట.
పనిముట్లు ఇస్తే చెప్పాలి, ఆ పనిముట్లు తీసుకున్న కాపరి సోమరి, బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు, తన పైరు, తన చేను, తన ద్రాక్ష తోట, అలాగే ముళ్ళ దుప్పలు బలు రాకాశెట్లు ఉన్నప్పటికీ ఏం కాదులే, తర్వాత చూసుకుందాలే, ఇప్పుడేం పర్వాలేదులే, తినిన తర్వాత బాగా నిద్రించిన తర్వాత అప్పుడు బాగా కరువులు వస్తే, బాగా దరిద్రం తన్నుకొని వస్తే, అప్పుడు కరువులు భూకంపాలు వస్తే, హల్లెలూయా, కరువులు భూకంపాలు వస్తే అప్పుడు మనము ఏం చేస్తాం చెప్పండి? దీనికి స్తోత్రం, హల్లెలూయా. రెండోది ఏంటంట? దేవునికి ప్రార్థన చేసే ఆ పనిముట్టు, దేవునికి ప్రార్థన చేసే పనిముట్టు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము ప్రార్థన చేసుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వాక్యం చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను ఎదుకువానికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. దీనికి స్తోత్రం, హల్లెలూయా. మూడో పనిమిట్టు ఏంటి? ఇంకొక పనిమిట్టు కూడా ఉంది, టైం లేదన్నమాట. అవసరమైతే ఒక్కొక్కసారి నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరకపోతే, నీ ప్రార్థనకు జవాబు రాకపోతే ఒక్కోసారి ఇంకో పనిముట్టు కూడా ఉపయోగించాలి. ఏం పనిముట్టు? ఉపవాసం అనే పనిముట్టుని. ఇప్పుడు ఇవి లేకపోయినాయి అనుకోండి, ఇప్పుడు దేవుడు ఇవి ఇచ్చాడు కదా నీకు, తలపైకెత్తు. దేవుడు ఇప్పుడు మనకి ఇచ్చాడు కదా ఈ పనిముట్లు, ఆ కాపరికి ఇచ్చాడు కదా, ఆ బుద్ధిమాన్ని కాపరికి ఇచ్చాడు కదా, బుద్ధి లేని ఆ స్వామరికి ఇచ్చాడు కదా. అందుకే ఆ స్వామరి భూమి ఎలా ఉంది అంటే, ఆ స్వామరి ద్రాక్ష తోట ఎలా ఉందంటే ముళ్ళ దుప్పలతో ఉంది, మళ్ళా కంచెలతో ఒకటి ఉంది. కానీ ఇజ్రాయేలు ప్రజలు కడవరి వర్షము, తొలకరి వర్షము కురవాలంటే, ఈరోజు నీ కుటుంబం దేవుడు ఆశీర్వదించాలంటే, దేవుడిని దీవించాలంటే దేవుడు కొన్ని పనిముట్లు ఇచ్చాడు. ప్రతి దేవుని బిడ్డ, సంఘానికి కూడా కాపరికి ఏమి ఇచ్చాడు చెప్పాలి, తలపైకెత్తి. సంఘానికి కూడా కాపరికి ఏమి ఇచ్చాడు? వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉండాలి, ఉపవాస కూడికలు పెట్టాలి, ఉపవాస కూడికలు పెట్టాలి. సంఘం అభివృద్ధి చెందటానికి, సంఘంలో దేవుడు కార్యాలు చేయడానికి, సంఘంలో ఆ యొక్క సంఘాన్ని ఇంకా బలపరచడానికి, అభివృద్ధి పరచడానికి ఒక కాపరి బుద్ధి లేని స్వామరిగా ఉండకూడదు. ఉదయాన్నే లేచి చాలా బాధ్యతతోటి చాలా చెప్పాలి. ఎవరు చదువుతున్నారండి? ఎవరు చదువుతున్నారు? నీ ఇంట్లో పనులు చేసుకోమని ఎవరైనా చదువుతున్నారా? నీ ఇంట్లో ఆ పని చేయాలి, ఈ పనులు చేయాలి, బట్టలు ఉతకాలి, అంట్లు దోమాలి, ఇల్లు జిమ్మాలి, ఇవన్నీ ఎవరు చెప్పట్లేదే? ఓకే, మంచిది, ఎవరు నేర్పించట్లా. అది నీ కుటుంబంలో నీకు బాధ్యత. ఇప్పుడు అత్యధికంగా దేవుడు బిడలమైన మనము, దేవుని ద్వారా మనం ఆస్వాదించబడాలంటే, దేవుని ద్వారా మనం దీవించబడాలి, దేవుని ద్వారా మన కుటుంబాలు బహుగా దేవుడు ఆ యొక్క కడవరి వర్షం, తొలకరి వర్షం, కడవరి వర్షాన్ని లేక దేవుని ఆశీర్వాదాలు మన గృహాల మీద ఉండాలంటే, మన ఇళ్ల మీద ఉండాలంటే దేవుడు మనకి కొన్ని పనిముట్లు ఇచ్చాడంట. వాక్యాన్ని ధ్యానించాలి, దేవునికి మొర్ర పెట్టాలి. విశ్వాసం అనే పనిముట్టు, ఉపవాసం అనే పనిముట్టు నీ జీవితంలో దేవుడిచ్చాడంట. ఇప్పుడు నువ్వు సోమరిగా ఉండవు అనుకో, అవన్నీ తీసేసుకుంటా అంట. చెప్తాం, దేవుని స్తోత్రం. తల్ల వంచుకుందామా, ప్రార్థన